హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 57 చూసే ముందు పార్ట్ 56 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బాగోదల అంది తలదించి జుట్టు చెవి వెనక్కి పెట్టుకుంటూ. అయితే నేను నీ పైన పడుకుంటాను, అప్పుడు బాగుంటుంది అని అనగానే టక్కున కట్లు పెద్దవి చేసి వెంటనే అవి సిగ్గుతో చిన్నవి చేసి నీకు సిగ్గు లేదు సౌర్య అని డిసైడ్ చేసేసింది అమాయపు పక్షి సామి పాప. దేనికి సిగ్గుపడితే పెళ్ళయ్యాక నాతో కాపురం ఎలా చేస్తావే అని అడిగాడు ఐ వింక్ చేస్తూ. దాంతో ఇంకా సిగ్గుపడుతూ నువ్వు ఇలా మాట్లాడకు సౌర్య, నాకేదోలా ఉంది అంటూ రెండు చెంపలను అరచేతుల్లో దాచుకుంది సమీరా. తన బ్లషింగ్ నచ్చింది సౌర్యకి. ముద్దుగా అనిపిస్తున్న తనని ముద్దు పెట్టుకోవాలని తీవ్రంగా అనిపిస్తూ ఉంటే మెల్లగా ముందుకి బెండ్ అయ్యాడు. సౌర్య ఏం చేయబోతున్నాడో తెలిసి ఇద్దరి మధ్యన చేతితో రడ్డు పెట్టి పడుకుంటాను, నిద్ర వస్తోంది అంది స్పీడ్గా. సైడ్ స్మైల్ ఇచ్చి కమ్ అంటూ సమీర హ్యాండ్ పట్టుకొని మీదకు లాక్కొని పడుకోబెట్టుకున్నాడు. సమీర ఇబ్బంది పడుతూ ఉంటే తల్లి దగ్గర మిస్ అయిన ప్రేమను చూపించే ప్రయత్నంగా వీపు చుట్టూ చేయేసి భుజం మీద చిన్నగా జోకొడుతూ ఉంటే తన ఇబ్బందిని మర్చిపోయి ఇంకొంచెం గట్టిగా అతన్ని హగ్ చేసుకొని పడుకుంది సమీర. తలపై చిన్నగా ముద్దు పెట్టి లవ్ యూ సమీ అన్నాడు హార్ట్ఫుల్గా. అతని వైపు ఒకసారి చూసింది. కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇద్దరూ ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు. జస్ట్ ఆ క్షణాన్ని అనుభూతి చెందుతున్నారు. గుడ్ మార్నింగ్. పేషెంట్స్ దగ్గరకు రిషి వెళ్లే కంటే ముందే అతని రూమ్ దగ్గరికి వచ్చి పలకరించింది జాను. ఆమెను ఒకసారి చూసి గుడ్ మార్నింగ్ అని ఫార్మల్గా విష్ చేసి ముఖం తిప్పుకున్నాడు. మొన్నటి కిస్ ఎఫెక్ట్ అని అర్థమై క్లాస్ లేదా సార్ అని అడిగింది కావాలనే. నో. మరి మాకు సెమినార్ ఎవరిస్తారు? సమ్ అదర్ పర్సన్. ఆ సమ్ అదర్ పర్సన్ మీరే ఎందుకు కాకూడదు? నా వర్క్ అది కాదు కాబట్టి, నాకు వేరే వర్క్ ఉంది కాబట్టి. నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు కాబట్టి సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో. సడన్గా సీరియస్ అయిన అతనితో వాదించి తిట్టించుకోవడం ఎందుకని పారిపోయింది జాను. వెళ్తున్న ఆమె వైపే చూస్తూ చిన్న కిస్తో 2 days డిస్టర్బ్ చేసింది రాక్షసి. నేను ఆ ముద్దు నుండి తేరుకునే వరకు తనని దూరంగా పెట్టాలి, లేదంటే కమిట్ అయిపోయేలా ఉన్నాను క్రాక్ పిల్లకి అనుకుంటూ క్లాస్కి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఇంటికి రాగానే ధర్మేంద్ర ఎదురయ్యాడు. అప్పటికే కొన్ని రోజుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు రిషి అతని నుండి. అది గమనించే ఇప్పుడు కాపు కాసి ఎదురుపడ్డాడు. అయినా రిషి సైలెంట్గా పక్క నుండి వెళ్ళిపోతే, రిషి నేను నీకు బాబాయిని, ఆ విషయం మర్చిపోకు అన్నాడు అధికారం చూపిస్తూ. రిషి ఆగి అతన్ని ఒక చూపు చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోదాం అనుకుంటే రిషి చేతిని పట్టుకొని తన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. వదలండి బాబాయ్ అని రిషి అసహ్యంగా మొహం పెడితే, నేను చెప్పేది విను, తర్వాత వదిలేస్తాను అని చెప్పి, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అని అడిగాడు. మీకు తెలుసు నా రిలేషన్ గురించే కదా. అంత సింపుల్గా ఎలా చెప్పాడో తెలియక అసహనంగా ముఖం పెట్టి, అలా ఎలా చేస్తారు బాబాయ్? మీకు ఎదిగొచ్చిన కూతురుంది, సొసైటీలో పేరుంది, అదంతా ఏమైపోవాలి? అవన్నీ పక్కన పెడితే సమీరా ఇది విని తట్టుకోగలదా అని అడిగేసరికి అతను కన్నీరు పెడుతూ, ఏం చేయమంటావురా? మీ పిన్ని చనిపోయాక తనంటే నాకు ఇష్టం ఉన్నప్పటికీ ఒక మగాడిగా ఆడది కావాలని శరీరానికి అనిపిస్తుంది, అందుకే ఇదంతా. కానీ ఆవిడ తప్ప మరొకరు లేరు నా లైఫ్లో అని సింపుల్గా అబద్ధం చెప్పి సమీరకి ఎప్పటికీ తెలియనివ్వను. బయటికి ఈ విషయం పొక్కదు కాబట్టి నువ్వేం నన్ను అసహించుకోకు. నేను చేస్తుంది తప్పే అయినా అది నాకు తప్పనిపించదు. ఈ విషయం నీకు పెళ్ళై ఏ కారణం చేతైనా నీ భార్య నీకు దూరంగా ఉంటే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి తన తప్పుని సమర్థవంతంగా సమర్థించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఎన్ని చెప్పినా అందులో తప్పే కనిపిస్తూ ఉంటే ఒక నిట్టూర్పు విడిచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా రిషి కళ్ళకి కొన్ని కాగితాలు కనిపించాయి, ఫొటోస్తో పాటు. ఉదయమే నిద్ర లేచిన సమీరాకి రెడీ అవుతూ సౌర్య కనిపించాడు. అతన్ని చూసి దగ్గరకు వెళ్తూ వెళ్ళాలా అంది. గెట్ రెడీ ఫాస్ట్ అన్నాడు. నేనెక్కడికి
అని అడిగింది సమీర అయోమయంగా. మర్చిపోయావా? నువ్వు వచ్చి 2 డేస్ అయిపోయింది. నిజం విని దెబ్బకి వాస్తవంలోకి వచ్చింది సమీర. కానీ అప్పుడే తనకి శౌర్యని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ముభావంగా ఉన్న తనని చూసి ఏమైంది అని అడుగుతూ దగ్గరికి తీసుకున్నాడు శౌర్య. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అంటూ పేలవంగా చెప్పిన ఆమెను హత్తుకొని 2 డేస్నే కదా అనుకుందాం. అక్కడ కాలేజ్లో కూడా పర్మిషన్ 2 డేస్ కోసమే తీసుకున్నా. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయమంటే మిగిలిన స్టూడెంట్స్ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. అండ్ లాస్ట్లీ నీ స్టడీస్ డిస్టర్బ్ చేయాలని లేదు నాకు. నీ కాన్సన్ట్రేషన్ మారకూడదు అని చెప్పి సమీర ముఖం పైకెత్తాడు. ఏడు పాపుకోవడం వల్ల ఎర్రగా అయ్యాయి ముక్కు పెదవులు. చెర్రీ పండులా ఎర్రగా ఊరిస్తున్న ముక్కుపై ముద్దు అద్ది, త్వరగా రెడీ అయితే తీసుకెళ్తాను, లేదంటే వదిలేసి వెళ్ళిపోతా అనగానే ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి నువ్వెక్కడికి వచ్చేది అంది. ఆ మాటకి సమీర నడుము చుట్టూ చేతులు బిగించి, నా కుందనపు బొమ్మ ఎంత ప్రెషియస్నో నాకు నిన్ననే తెలిసిందిగా, తెలిసి కూడా ఒంటరిగా ఎలా వదిలేస్తాను, నేనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అన్నాడు అనునయంగా. ముందు నా వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఇద్దరం కలిసి బ్యాక్ అవుదామని ప్లాన్ చేశా. బట్ వర్క్ అవ్వలేదు. నేను ఇంకో 1 వీక్ ఇక్కడనే ఉండాలి. అందుకే నేను డ్రాప్ చేసి నేను బ్యాక్ వస్తా అన్న మాటకి సమీర కళ్ళలో నీళ్లు చేరితే శౌర్యని హత్తుకొని నిజంగానా అని అడిగింది. రెడీ అవ్వు, టిఫిన్ చేసి వెళ్దాం అని 2 నిమిషాల్లో వాష్రూమ్లోకి వెళ్ళిన సమీర 1/2 గంటకి తిరిగి వచ్చి ఫాస్ట్గా రెడీ అయ్యాక తనతో పాటు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి స్టార్ట్ అయ్యారు. సేమ్ ఫ్లైట్లో సమీర కాలేజ్ మేట్స్ కూడా ఉంటే బిజినెస్ క్లాస్లో సమీర శౌర్య ఉన్నారు. మళ్ళీ విభావంగా ఉన్న తనని చూసి ఏమైంది అని అడిగాడు, చేతిలో ఉన్న బిజినెస్ మ్యాగజైన్ పక్కన పెడుతూ. మళ్ళీ నోయిడా రావాలా? వర్క్ ఉంది సమీ, త్వరగా వస్తాను కదా, 1 వీక్లో ఉంటాను. నువ్వు ఇలా ఏడవకు, నాకు ఏదోలా ఉంటుంది. అయినా చెప్పాను కదా, నీ కాన్సన్ట్రేషన్ నా మీద కంటే ఎక్కువగా స్టడీస్పై ఉండాలి. నా ఫ్యామిలీలో 2 డాక్టర్స్ ఉన్నారు అంటే ఐ ఫీల్ ప్రౌడ్ అని చెప్పగానే నవ్వి, ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ శౌర్య, బాగా చదువుకుంటాను, ఇది డాడీ కోరిక కూడా అంది. శౌర్యకి వెంటనే ధర్మేంద్ర గుర్తొచ్చాడు. వర్క్లో బిజీ అయ్యి అతని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ కొన్ని రోజుల్లో ఇంకెన్ని తప్పులు చేసుంటాడో అని అనిపించింది శౌర్యకి. అలాంటి వాడి కడుపున ఇంత అమాయకమైన పిల్ల ఎలా పుట్టిందో అర్థం కాలేదు. నోయిడాలో పని అవ్వగానే ధర్మేంద్ర పని ఒక కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించుకొని తన భుజంపై వాలిన సమీర భుజం చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకున్నాడు ప్రేమగా. ఫ్లైట్ చెన్నైలో ల్యాండ్ అయ్యాక సమీరను నిద్రలేపాడు శౌర్య. అప్పుడే వచ్చేసామా అని అడుగుతూ కళ్ళు తెరిచింది. మొదటిగా అతని వైపే చూసింది సమీర. వెళ్ళాలి అని అయిష్టంగానే పైకి లేచిన సమీరని తీసుకొని పోర్ట్ లోపలికి వెళ్ళిన శౌర్యకి అక్కడ వెయిటింగ్ హాల్లో తను ఆగిపోయాడు. త్వరగా వచ్చేయండి, వెళ్ళాక కాల్ చేయండి అని చెప్తున్న సమీరతో టేక్ కేర్ అని సమీర నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ ముద్దుని కళ్ళు మూసుకొని అనుభూతి చెందింది. సమీరని 2 నిమిషాలకి వదిలి నీ కాలేజ్ మేట్స్ వస్తున్నారు చూడు అని చెప్పగానే అతనికి దూరం జరిగింది. కళ్ళతోనే మరోసారి జాగ్రత్తలు చెప్పి వాళ్ళతో వెళ్ళింది సమీర. అక్కడే కూర్చొని నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు శౌర్య. అయితే అందుకు గంట క్రితమే ఫ్రెండ్ అబ్రాడ్ వెళ్తూ ఉంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన ఆద్య నోయిడాలో ఉండాల్సిన శౌర్యని అక్కడ ఎయిర్పోర్ట్లో తను ఉండాల్సిన ప్లేస్లో మరొకరి దగ్గర చూసి షాక్తో మినీ హార్ట్అటాక్ వచ్చిందని చెప్పాలి. ఈ విషయం ఉన్న పళంగా మేనత్తకు చెప్పాలని అనుకుంది. కానీ అసలు ఆ అమ్మాయి పట్ల శౌర్య ఇంట్రెస్ట్ ఏంటో పూర్తిగా తెలుసుకున్నాక బయట పెడదామని అప్పటికి అతి కష్టం మీద కంట్రోల్ అయింది. అప్పుడు కరెక్ట్గా సమీర మిగిలిన వాళ్ళతో కలిసి కారులో వెళ్ళిపోయింది. సమీర వాళ్ళ కార్ని ఫాలో అవ్వమని చెప్పింది క్యాబ్ డ్రైవర్కి. ముందుగా ఓ 2 దిగిపోతే ఇంకో 2 మిగిలారు కారులో. 3rd పర్సన్గా కార్ దిగి తను వెళ్ళిన ఇంటిని చూసి షాక్ అయింది ఆద్య. సమీర అవుట్ఫిట్ చూసి
ఆమె సింపుల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుందని అనుకుంది. కానీ ఎప్పుడైతే హవేలీలో ఉన్న ఇంటిని చూసిందో అప్పుడే అర్థమైంది పెద్ద సౌండ్ పార్టీ అని. శౌర్య నిజంగానే సమీరను ప్రేమించాడా, లేక బిజినెస్లో భాగంగా ఇదేమైనా చీటింగ్ ప్రోగ్రామా అని అనుకుంది. కానీ శౌర్య ఇప్పటి వరకు ఎప్పుడూ ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు అని మనసు చెప్తూ ఉంటే అది నిజమే అనిపించి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కన్ఫర్మ్ చేసుకున్నాకనే అత్త విశాలాక్షితో మాట్లాడాలని ఫిక్స్ అయింది. డేస్ పాస్ అవుతున్నాయి. శౌర్య నోయిడాలో వర్క్ కంప్లీట్ చేసుకుని చెన్నైకి వచ్చేశాడు. శౌర్య చెప్పినట్టే సమీర ఇంతకు ముందు కంటే ఎక్కువగా స్టడీస్పై ఫోకస్ పెట్టింది. శౌర్య నమ్మకాన్ని వమ్ము చేయడం అస్సలు ఇష్టం లేదు తనకి. జాను ఎప్పటిలా రిషిని విసిస్తోంది. మొదట్లో చిరాకు అనిపించినా తర్వాత తనకి కూడా జాను అల్లరి అలవాటైపోయింది. కానీ ఎప్పుడు జాను శృతి మించి అల్లరి చేయడం తనకి తెలియదు. రిషి ధర్మేంద్ర మధ్య బాండింగ్ కొంచెం ఇదివరకులా బిల్డ్ అయింది. అతను మాట్లాడాక అతనిపై ఉన్న కోపం కొంచెం తగ్గించుకున్నాడు రిషి. డేస్ అలా నెమ్మదిగా పాస్ అవుతూ జానుకి ఒక సెమిస్టర్ అయింది. ఎగ్జామ్స్లో బాగా కష్టపడి మరీ చదివింది. రేపే రిజల్ట్స్ అనగా ఆ రోజు రాత్రి రిషికి కాల్ చేసింది జాను. రోజు అలవాటైంది కదా నైట్ కాల్స్ మాట్లాడుకోవడం. సో నార్మల్గా లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. ఏంటి చెప్పు? రేపే రిజల్ట్స్. సో నాకు కాకుండా అప్పుడు తమ జ్ఞానం ప్రసాదించిన అమ్మాయికి ఫస్ట్ వస్తే అని అడిగింది జాను. రిషి తన వడిలో ఉన్న ల్యాపీని పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్తూ ఏముంది, ఇచ్చిన మాట ప్రకారం తననే పెళ్లి చేసుకుంటాను అన్నాడు నవ్వు ఆపుకుంటూ. అప్పుడు నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా నిన్ను. నన్ను చంపి జైలుకి వెళ్తావా లైఫ్ అంతా? నేనెందుకు జైల్లో ఉంటాను? మా అన్నయ్య నన్ను సేవ్ చేస్తాడు. నువ్వు దూరం అయిపోతే ప్రేమించినందుకు ఓ 2 నెలలు ఏడ్చి ఊరుకుంటాను. ఆ తర్వాత ఎవడో ఒకడినిచ్చి మా పేరెంట్స్ నాకు పెళ్లి చేస్తే రామ కృష్ణ అంటూ మిగతా జీవితం సాగించేస్తాను అంది విరక్తిగా. చాలా ప్లానింగ్స్ ఉన్నాయి నీకు, డిజైర్స్ అవి. పోనీలే, నీలో కూడా ఓ శాడిస్ట్ ఉందని ప్రూవ్ చేసావు. కానీ తిన్నావా అని అడిగాడు. లేదు, రోజు నీతో మాట్లాడాకే తినడం అలవాటైంది అని చెప్పింది జాను. రిషి వాచ్లో టైం చూసి ఇప్పుడు 9:30, ఇంకో 1.5 అవర్ ఈజీగా మాటలు చెప్తావు అంటే 11కి తింటున్నావా రోజు? ఏమో, నీతో మాట్లాడితే టైమే తెలియదు రిషి. ఆ తర్వాత ఏం తింటున్నానో కూడా తెలియకుండానే తినేస్తున్నా అని అంటున్న జానుతో కొడితే పళ్ళు రాలుతాయి. నవ్వకు, ఒక డాక్టర్గా ఎప్పుడు తినాలో తెలీదా నీకు అని సీరియస్ అయ్యాడు రిషి. ఓయ్, ఎందుకంత కోపం? తింటాలే. అయినా నువ్వు మాత్రం రెగ్యులర్గా టైంకి తింటున్నావా? షిఫ్ట్స్ చేంజ్ అయినప్పుడు టైమింగ్ సెట్ అవ్వవు కదా. ప్రొఫెషనల్ లైఫ్ వదిలే, నీ పర్సనల్ లైఫ్లో అయినా టైం మేనేజ్ చేయకుంటే ఎలా జాను? నాకు లాజిక్స్ చెప్పడం మానేసి వెళ్ళి తిన్నాక కాల్ చేయి అన్నాడు. అప్పటికి నువ్వు పడుకుంటావు, వద్దు అంటున్న జానుతో కొట్టేస్తా చెప్తున్నా, పోయి తిను, నేను అప్పుడే పడుకోనులే అన్నాడు కోపం తగ్గించుకుంటూ. ప్రామిస్? జాను ఓకే 10 మినిట్స్లో తిని కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పి రిషి చెప్పేది వినకుండా కాల్ కట్ చేసిన జానుకి ఒక నిట్టూర్పు వదిలి అందుకే బక్కగా ఉంది ఈ పిల్ల అని అనుకుంటూ మళ్ళీ ల్యాప్టాప్ అందుకున్నాడు. 2 రోజుల నుండి శౌర్య ఎన్ని కాల్స్ చేసినా సమీర ఆన్సర్ చేయట్లేదు. మెసేజెస్కి రిప్లై ఇవ్వటలేదు. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చినప్పటి నుండి సమీర ఫోన్కి ట్రై చేస్తున్నా శౌర్య తన ఎంతటికి కాల్ ఆన్సర్ చేయకపోయేసరికి చిరాకు వచ్చి రిషికి కాల్ చేశాడు. అప్పుడే కరెక్ట్గా రిషి జానుని డిన్నర్ చేయమని చెప్పి తన ల్యాప్టాప్తో కూర్చున్నాడు. శౌర్య నుండి కాల్ వచ్చేసరికి ఈ టైంలో ఏంటి అని డౌట్గా కాల్ ఆన్సర్ చేయగానే మీ చెల్లి ఎక్కడా అని అడిగాడు సూటిగా. తన రూమ్లో ఉన్నట్టుంది శౌర్య, ఏమైంది? వెళ్ళి ఫోన్ ఇవ్వు. ఓకే, కానీ ఏమైంది సడన్గా? తెలీదు, సడన్గా ఫోన్ ఆన్సర్ చేయటం లేదు, మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, ఏమనుకోవాలి నేను? ఓకే శౌర్య, నేను మాట్లాడతాను అని చెప్పి సమీర రూమ్ డోర్ నాక్ చేశాడు రిషి. సమీర డోర్ ఓపెన్ చేసి ఏమైందన్నయ్య అని అడిగింది. ఈ టైంలో అక్కడ రిషిని చూసి ఫోన్, శౌర్య లైన్లో ఉన్నాడు అని చెప్పిన రిషితో మార్నింగ్ మాట్లాడతానని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతున్న సమీర చేతిని పట్టుకొని
ఆపి ఆ చేతిలో ఫోన్ పెట్టి ఏదైనా ఉంటే షేర్ చేసుకో, ఇలా ఒంటరిగా బాధపడి అతన్ని బాధ పెట్టకు అని చెప్పి వెళ్ళిపోతున్న రిషిని ఆపి నా ఫోన్తో చేస్తానన్నయ్య, నువ్వు వెళ్ళు అంది. షూర్. శౌర్య, సమీర్ తన ఫోన్తో నీకు కాల్ చేస్తుందంట అని చెప్పాడు రిషి. ఓకే థ్యాంక్స్ రిషి, బాయ్ అని చెప్పి శౌర్య కాల్ కట్ చేయగానే మళ్ళీ జానీ నుండి కాల్. వీళ్ళు నన్ను వదిలేలా లేరని నవ్వుకుంటూ కాల్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రిషి. రిషి వెళ్ళాక ఆలోచిస్తూనే శౌర్యకి కాల్ చేసింది సమీర. మైండ్ దొబ్బిందా, లేకపోతే నాకేమీ పని పాట లేదనుకుంటున్నావా అని గట్టిగా అరిచాడు శౌర్య. ముందే ఊహించినట్టు సమీర ఆశ్చర్యపోలేదు. చాలా నార్మల్గా అతని మాటలు రిసీవ్ చేసుకుంటూ హెడేక్గా ఉంది శౌర్య, మార్నింగ్ మాట్లాడతాను అని అంటూ ఉంటే కాల్ కట్ చేస్తామంటే నువ్వు అస్సలు ఊహించలే సమీర్, నేనేం చేస్తాను అని అరిచాడు ఇంకా గట్టిగా. అరవకు, ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నావు అరిచి అని మందలిస్తున్న సమీర మాటకి చిరాకు ఇంకొంచెం ఎక్కువై కాల్ కట్ చేశాడు విసురుగా. రూమ్కి అయితే వెళ్ళాడు, కానీ ఇన్ని నెలల్లో సమీర బిహేవియర్ ఎప్పుడు ఇంత రెక్లెస్గా లేక అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ కార్ కీస్ తీసుకొని బయలుదేరాడు. సమీర ఇంటి బయటే కార్ పార్క్ చేసి దొరలా లోపలికి వెళ్ళిన శౌర్యకి తెలుసు అప్పుడు ధర్మేంద్ర సెటప్ దగ్గరికి వెళ్ళాడు అని. పద్మగారు నిద్రావస్థలో ఉంటే రిషి జానుతో టాకింగ్. సో ఎవ్వరికి శౌర్య రావడం తెలియలేదు. నిద్ర పట్టక సీలింగ్ వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉన్న సమీర డోర్ మీద బాదిన బాధుడికి ఉలిక్కి పడింది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ లేచి డోర్ ఓపెన్ చేసిన తన కళ్ళు పెద్దవయ్యాయి. శౌర్య, నువ్విక్కడా అని ఆశ్చర్యపోతున్న సమీరని లోపలికి నెట్టి తను కూడా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. శౌర్య, ఏం చేస్తున్నావు అని అంటున్న తన మాటలు పూర్తిగా బయటకు రాకుండానే చెంప చెళ్ళు అనిపించాడు. ఈ రేంజ్లో దెబ్బ మాత్రం పాప ఊహించలేదు. చెంప మీద చేసుకొని నీళ్ల కళ్ళతో చూస్తూ ఉంటే సమీర్ భుజాన్ని పట్టుకొని డోర్కి నొక్కి పెడుతూ, వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానని కంటికి, దేనికని ఏడ్చి చేస్తున్నావో నాకు తెలియదు కదా, ఏమనుకోవాలి కాల్స్ ఆన్సర్ చేయకపోతే? నీ వెనక పడ్డాను అని పిచ్చోడిలా కనిపిస్తున్నానా? మెంటల్ పిచ్చిగాని పట్టిందా లేక దెయ్యం పట్టిందా? వదిలించి నా తీసుకెళ్ళి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంది సమీర. శౌర్య ఇంత సీరియస్ అవ్వడం ఇదే మొదటిసారి తను చూడడం కూడా. కోపం ఎక్కువ అని తెలుసు, కానీ ఆ కోపం తన వరకు రీచ్ అవుతుందని ఇప్పుడే తెలిసింది సమీరకి. కళ్ళల్లో కనిపిస్తున్న గంగా గోదావరిలను చూసి కోపం తగ్గించుకొని సమీరని వదిలి ఏమైంది అని అడిగాడు, ప్యాంట్ జేబులో ఉన్న సిగరెట్ తీసి వెలిగిస్తూ. చెప్పు సమీ, అసలే చాలా కోపం కంట్రోల్ చేసుకుంటున్నా. నీ ప్లేస్లో నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉంటుంటే ఈ పాటికి వాళ్ళ చిన్న దినం అయ్యేది. సో ఎక్కువ అడిగించుకోకుండా చెప్పు అంటూ బాల్కనీలోకి వెళ్ళి స్మోక్ వదిలాడు. వెనక్కి వెళ్ళిన సమీర శౌర్య ముందు తల దించుకొని నిలబడితే ఆమెను చూస్తూ, చెప్తావా ఇంకో 2 వాయించమంటావా అని సీరియస్గా అడిగేసరికి అతని కోపానికి జంకి ఆద్య అంది. శౌర్య కళ్ళు చిన్నవయ్యాయి. సిగరెట్ కాలితో స్మాష్ చేసి సమీర వైపు చూశాడు. 2 రోజుల క్రితం నువ్వు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళగానే నాకు ఎదురు పడింది ఆద్య అని చెప్తున్న సమీరతో అది నిన్ను కలవడం ఏంటి? అసలు ఆద్య ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అడిగాడు ఆశ్చర్యంగా. సమీర తన ఫోన్లో ఫోటో చూపించి ఈమె కదా అని అడిగింది. క్యాబ్ ఎక్కుతున్న ఆద్యని సమీరనే ఫోటో తీసింది అని అర్థమై వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. సమీర చేతులు నలుపుకుంటూ అతను ముందుకెళ్ళి, నువ్వు డ్రాప్ చేసి వెళ్ళగానే తను నాకు ఎదురు పడింది. తనని చూడటం కొత్త వల్ల నేను స్ట్రేంజ్గా చూస్తే ఆద్య శౌర్య బావ మరదల్ని అని చెప్పింది. రిషి అన్నయ్య ఆల్రెడీ తన గురించి చెప్పడం గుర్తు. వెంటనే గుర్తుపట్టాను. ఎందుకు మా బావతో తిరుగుతున్నావు అని అడిగింది ఆద్య. సారీ అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది సమీర, ఆమె యాక్సెంట్ నచ్చక. ఏం తెలియనట్లు నటించక సమీర. శౌర్య నీకు తెలియదా? తెలుసు. మా బావ వెనక నువ్వు పడడం అబద్ధమా? కరెక్ట్ చేసుకో. వీ బోత్ ఆర్ ఇన్ రిలేషన్షిప్. మా
బావని నువ్వే ఫస్ట్ లైన్లో పెట్టుంటావు అవునా? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లిమిట్స్. ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడతావు అని అంటున్న సమీరతో, నీలాంటి వాళ్ళ దగ్గర ఇంతకంటే గొప్పగా మాట్లాడటం నాకు రాదు, కానీ ఎంత కావాలి మా బావని వదిలేయడానికి అంది ఆద్య. ఆద్య ప్లీజ్ అంటున్న సమీరను, షడప్, ఇంకొక మాట మాట్లాడితే డబ్బు కోసం నా బావ వెనుక పడుతున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. డబ్బున్న వాళ్ళని చూస్తే కళ్ళు ఎరుపు మీలాంటి ఆడపిల్లలకి. మా బావకి నాకు చిన్నప్పుడే పెళ్లి కుదిరింది. నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు. మా అత్తకు తెలిస్తే నీకు పెద్ద కర్మకి డేట్ ఫిక్స్ చేస్తుంది. సో జాగ్రత్త, ఇంకోసారి నా బావ వైపు చూడకు అని చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఇదే కనుక రిపీట్ అయితే నేను ఎంత దూరం వెళ్తానో నీకు కనీసం ఊహకి కూడా అందదు మిస్ సమీరా అని ఇంటి వైపు తన వైపు మార్చి చూస్తూ, పర్లేదు నీకు కూడా బాగానే ఉందనుకుంటా. ఆల్రెడీ ఒకడిచ్చిందా, లేక చూడడానికి కూడా బాగానే ఉన్నావు. పర్లేదు, నా బావ కాకుంటే ఇంకా వీధుల్లో బోలెడంతమంది అబ్బాయిలు మీలాంటి అమ్మాయిల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి సమీర కళ్ళలో నీళ్లు తెప్పించి వెళ్ళిపోయింది ఆద్య అక్కడి నుండి. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్పిన సమీర భుజం పట్టుకొని మీదకు లాక్కొని, ఎందుకు ఏడుస్తున్నావు, దాన్ని లాగిపెట్టి కొట్టకుండా అని ఉరిమి చూశాడు శౌర్య. సమీర శౌర్య చేతిని విదిలించుకుంటూ, నన్ను క్యారెక్టర్ లేనిదని చేసి మాట్లాడింది శౌర్య అమ్మాయి. నేను అలా కొడితే నిజంగానే తను పోల్చినట్లు అవుతుంది. అందుకే ఏం మాట్లాడలేకపోయాను. ఏడిస్తే చంపలు వాయిస్తాను అని మండుతున్న కళ్ళతో చెప్తున్న శౌర్యని చూసి, అందరూ నన్నే అనండి అని విక్కమొహం పెట్టింది సమీర. సమీర నడుము చుట్టూ చేసి పైకి లాక్కుంటూ, ఏంటే నీ ఉద్దేశం? అది ఏదో వాగితే నిజంగా నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయ్యావా అని అడిగాడు మరింత కోపంగా. సమీర శౌర్య కళ్ళలోకి చూస్తూ, ఆమె మాట కోసం కాదు అంది. మరి మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్న శౌర్య, ఆవిడికి ఆద్యతో నీ పెళ్లి చేయాలనుంది. అలాంటప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆమెకు నచ్చరు. పెద్దలకు ఇష్టం లేకుండా చేసుకోవాలని నాకు కూడా లేదు. అందుకే అంతకంతకు నడుము మీద పెరుగుతున్న శౌర్య చేతి పట్టుకు కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ, శౌర్య ప్లీజ్ అంది. నిజంగా చంపేయాలనుందే నీ మాటలు వింటూ ఉంటే. అలా వదిలేద్దాం అనుకున్న దానివి ఎందుకు నన్ను ప్రేమించాలి అని అడిగాడు పళ్ళు నూరుతూ. ఓయ్, నేను ఇప్పుడన్నాను నేను వదిలేస్తానని అని అయోమయంగా అడుగుతున్న సమీరతో, ఇప్పుడు వాగిన చెత్త అదే కదా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకోకూడదు అన్నాను. అంత మాత్రాన నేను వదిలేస్తానని కాదు, ఎవరినైనా ఒప్పించి పెళ్లి చేసుకుందామని నా ఉద్దేశం అంది తుది నిర్ణయంగా. అయితే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావే అని ఐబ్రో అప్ చేసి అడిగాడు సమీర పెదవులపై వేళ్లతో తడుముతూ. మరి ఇప్పుడు సమీర ఆన్సర్ ఏమై ఉంటుంది? సమీర శౌర్య వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయగలుగుతారా? జాను క్లాస్ ఫస్ట్ వచ్చి తన ప్రేమను గెలుచుకుంటుందా? రిషి జానీలలో సమీర శౌర్యల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపిస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.